హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కి మరొకరు బలైన ఘటన కలకలం రేపుతోంది. మద్యం మత్తులో అతివేగంగా దూసుకువచ్చిన కారు డివైడర్ను ఢీకొట్టింది. హైటెక్ సిటీ కమాన్ వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో విశ్వతేజ అనే వ్యక్తి మృతి చెందాడు. విశ్వతేజతో కలిసి స్నేహితులు ఇంద్రజిత్ వర్మ, సాయి వర్మ మద్యం సేవించారు. అదే మత్తులో వేగంగా కారు నడిపి డివైడర్ను ఢీకొట్టిన విశ్వతేజ అక్కడికక్కడే మృతి చెందాడు. మద్యం సేవించిన తర్వాత వాహనం నడిపేలా విశ్వతేజను ఇంద్రజిత్ వర్మ, సాయి వర్మపై ప్రోత్సహించినట్లుగా గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, సైబరాబాద్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కు మరొకరు బలైన చెప్పొచ్చు. అయితే అక్కడే ఉన్న నోవాటెల్ హోటల్లో రాత్రి వరకు అంటే తెల్లవారుజాము వరకు మద్యం సేవించిన తర్వాత అదే మత్తులో ఏదైతే మొత్తం ముగ్గురు కలిసి ఇంద్రజిత్ వర్మ, విశ్వతేజ, సాయి వర్మ మొత్తం ముగ్గురు కలిసి షిఫ్ట్ డిజైర్ కార్ లో అయితే అత్యంత వేగంగా నోవాటెల్ హోటల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్కడే ఉన్న హైటెక్ సిటీ ఇది నోవాటెల్ మధ్యలో ఉన్న చార్మినార్ కమాన్ వద్ద అత్యంత వేగంగా కారు నడుపుతూ ఉండగా ఒక్కసారిగా కారు అదుపు తప్పి డివైడర్ కొట్టింది. ఈ ప్రమాదంలో విశ్వతేజ అక్కడికి చనిపోగా మరో ఇద్దరు కూడా గాయాలనే. సంబంధించి చూసినట్లయితే వీళ్ళు పబ్బులో తాగి ఎంజాయ్ చేసిన తర్వాత అదే ఊపులో ఏదైతే అదే జోస్ లో వీళ్ళంతా కలిసి డ్రైవింగ్ చేస్తూ అటు రోడ్ మీకు రావడం జరిగింది. అయితే రోడ్ మీకు ఒక్కసారికి లెఫ్ట్ టర్న్ చేయడం తోటి బండి అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టింది. డివైడర్ ఢీకొట్టిన వెంటనే అందులో తీవ్ర గాయాల ప్రమాదమైన విశ్వచేత అక్కడికి చనిపోయాడు. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మరో చూస్తే ఇంద్రజిత్ వర్మ, సాయి వర్మలతో కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎందుకంటే తాగి వాహనం నడుపుతున్నప్పటికీ అతను ప్రోత్సహించినందుకు వాళ్ళపైన కూడా 304 కింద కేసు నమోదు చేసి కూడా విచారణ చేస్తున్నట్టు అధికారులు తెలుపుతున్నారు. అయితే తాగి ఎవరైతే వాహనం నడుపుతారో తర్వాత అదే వాహనంలో ఎవరైనా ఎక్కి వెళ్ళిన పక్షంలో ప్రమాదం జరిగిన పక్షంలో అందరిపైన కూడా కేసు నమోదు చేస్తామని చెప్పి ఇప్పటికీ సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు. అయితే నెల్లూరు జిల్లా చెందిన విశ్వతేజ కొన్నాళ్ళ క్రితం హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ వ్యాపారం చేయాలని స్థిరపడ్డాడు. అయితే ఈ నేపథ్యంలో తన ఫ్రెండ్స్ తో కలిసి పబ్బులో మద్యం తాగి తిరిగి వస్తున్న నేపథ్యంలో ప్రమాదం సంభవించిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్ వైట్ల.